ఈ వారం 2 రోజులు సెలవొచ్చిందని మేము మేడారం జాతరకెళ్దామని ప్రయాణమయ్యాం. బయలుదేరి స్టేషన్‌కెళ్ళాం. అక్కడికెళితే పబ్లిక్ మామూలుగా లేరు. కొద్దిసేపయితే భయమేసింది. ఎలా ఎక్కుతామా అని. ఎలాగైతేనో ఎక్కేసాం. మనిషో దిక్కలా. కరెక్ట్‌గా బయలుదేరింది 2:30 రాత్రి 2:30కి కాజీపేటలో దిగాం. అక్కడి నుంచి ఆటో పెట్టుకొని స్పెషల్‌గా ఏసిన బస్ స్టాప్‌కెళ్ళాం. అక్కడ 2:30కే మాకంటే ముందే వచ్చి చాలామంది క్యూలో నుంచున్నారు. కాకపోతే అక్కడ పద్ధతులన్నీ బాగున్నాయి. క్యూ కట్టించి లైన్‌గా పంపించి బస్సులోకి సిట్టింగ్ ఎంత ఉంటే అంతే కూర్చోబెట్టారు. ఇదైతే చాలా బాగుంది. ఆ టైంలో చలికి చాలా ఇబ్బంది పడ్డాం. ఆ టైం 2:30 కాబట్టి ఫుల్ చలిలో ఉన్నది. బస్సు ఎక్కి 2:30కి స్టార్ట్ అయింది. తెల్లవారుజామున 5:30 కల్లా అక్కడ మేడారంలో దిగాం. ఇదే మేడారం. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని జంపన్న వాక్ అయితే వెళ్ళిపోయాం. అక్కడ చలి చూస్తే మామూలుగా లేదు. ఆ పక్కన ఏడు నీళ్ళు కూడా అమ్ముతున్నారు. కాకపోతే మేము చల్లనీళ్ళు మాత్రమే చేసాం స్నానం. స్నానం చేసి బయలుదేరి టెంపుల్ దగ్గరికి వెళ్దాం కదా అని బయలుదేరాం. అక్కడ అమ్మవారి దర్శనం చూసుకొని ఆ తర్వాత మేము ఉన్న కార్యక్రమాలు చేద్దామని అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. తీరా అక్కడికి వెళ్తే మామూలుగా లేదు పబ్లిక్. ఇంతలో మా బ్యాగ్ని ఎక్కడ పెడదామా అని చూసుకుంటున్నాం. ఎక్కడో షాప్ దగ్గర బ్యాగులు పెడదాం కదా అని పెట్టేసి ఇంక అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాం. మాకు ఒక రోజు ముందెళ్ళడం వల్ల మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి చూసే అవకాశం దొరికింది. అదే మెయిన్ టెంపుల్. మా సమ్మక్క వారి మెయిన్ టెంపుల్ అది. మంచిగా దర్శనం చేసుకున్నాం. అక్కడ బంగారం అంటారు కదా, బెల్లం, దాన్ని అమ్మవారికి సమర్పించాం. దాని తర్వాత అదే ప్రసాదం కింద తీసుకోవాలని ట్రై చేసాము. అక్కడైతే ఒక కుమ్ము గుమ్మారు మమ్మల్ని. ఎలాగైతేనో ప్రసాదం దొరికింది మాకు, తీసుకొని వచ్చాం. ఈ లోపల మా వాడు ఒకడు కనిపించలేదు. వాడిని ఎత్తుక్కున్నాం మేము. అది దొరికాడు. ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకా అలా జాతర చూసుకుంటా వద్దాం కదని వెనక్కి బయలుదేరాం. ఈ వచ్చే దారిలో అక్కడ ఆదివాసీ శిల్పాలు పెట్టారు. చాలా చూడముచ్చటగా ఉన్నాయి. అక్కడ ఆదివాసీ సాంప్రదాయంగా ఉన్న శిల్పాలన్నీ అక్కడ పెట్టారు. చూడొచ్చు. చాలా బాగుంది కదా, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా అక్కడక్కడ జాతరలో అక్కడక్కడ పెట్టారు ఈ శిల్పాలు, ఆదివాసీ శిల్పాలు. దీని తర్వాత ముందుకు వస్తే ఆ జాతర చూసుకుంటూ అలా ముందుకు వస్తున్నాం. ఒకరోజు ముందు వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది. నెక్స్ట్ రోజు వెళ్తే మేము నాన్న కూడా ఖాళీ ఉండదు అక్కడ. అంత పబ్లిక్ ఉంటారు అక్కడ. ఇక్కడ దాని ముందు అయితే ఒక గుర్రం స్వారీ జరుగుతుంది. మా వాడు ఆ గుర్రం ఎక్కి స్వారీ చేద్దామా అని అడిగాడు. సరే చూద్దాంలే అనుకున్నాం. అలా ముందుకు వెళ్తున్నాం. అక్కడ కోయిదూరులో చూసారా ఎంత ఇదిగా ఉన్నారో. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ జాతరలో కోయిదూరులు స్పెషల్గా ఉంటారు. అదే స్పెషలు. ఈయన నేను పిలిస్తే పలికాడు, హాయ్ చెప్తున్నాడు. నేను కూడా హాయ్ చెప్పాను ఈ కోయిదూరకి. ముందు కోయిదూర జాతకం చెప్తున్నాడు. ఆయన ఏమైనా చెప్తే నిజంగా జరుగుతాయేమో కళ మరి. ఇందాక మా వాడైతే గుర్రం ఎక్కమన్నాడు కదా, గుర్రం ఎక్కే నేను ఇంకా ఒక రౌండ్ వేసుకొద్దాం కదా ప్లాన్ చేశాను. గుర్రం అయితే ఎక్కాను. గుర్రం ఉట్టిన బాగోదు కానీ కళ్ళజోడు తీసుకొని కళ్ళజోడు పెట్టాను. ఇంకా ఈ లోపల ఒక ఫోటో తీశాడు. ఒక రౌండ్ వేసుకొచ్చి ఫోటో తీసుకొని దిగేద్దాం కదా అని ప్లాన్ చేసుకొని ఇంక దిగేద్దాం అనుకుంటున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటని చూస్తే మేము అక్కడ సాంప్రదాయబద్ధంగా అక్కడ కూడా అందరూ వంటలు చేసుకొని తింటారు కదా, మేము కూడా వంట చేసుకొని తిందామని ఒక నాటుకొని అయితే కొనుక్కున్నాం. కేజీ 400. ఆ పైన కనిపించే పుంజినే కొనేసాం మేము. ఇంకా స్క్రీన్ మీద కనబడుతుంది చూసారా, ఇదే పుంజిని కొన్నాం మేము. కొని ఆ పక్కనే కొట్టనాకి ఇచ్చాం. కొట్టనాకి 100 రూపాయలు తీసుకుందామే. మంచిగా కొట్టించింది. వంట అయిపోతుంది. వంట అయిపోయిన తర్వాత భోజనం చేద్దామని మంచిగా ఫ్రెష్ అవుతున్నాం. అక్కడ కాళ్ళు కడుక్కొని ఫ్రెష్ అయిపోయాం. భోజనం కూడా రెడీ అయిపోయి ఉంటుంది అక్కడ. మేమే స్పెషల్గా వడ్డించుకొని మేమే తింటున్నాం. ఎందుకంటే ఆ లుక్ వేరే ఉంటుందని. తినేసి ఇంక ఇంటికి బయలుదేరదా కదా, ఎందుకంటే టైం అయిపోతుంది. ఇంటికి బయలుదేరదా కదా అని ప్లాన్ చేసాం. మీరైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో రామప్ప గుడి